సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈ రోజు మనం అలై బలై ఫెస్టివల్ కి వచ్చేసాము. ఇక్కడ దత్తాత్రేయ హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలై బలై జరుగుతుంది. ఇక్కడైతే చాలా మంది పెద్దలు వచ్చేసారు. మనం అంతా చూద్దాము ఎవరెవరు వచ్చారు, ఏమేం చేస్తున్నారు అన్ని. ముందుగా అయితే నాతో పాటు లోపలికి వచ్చేయండి. ముందుగా అయితే మనం ఇక్కడ గంగిరెద్దులు ఉన్నాయి, వాటి దండం పెట్టుకుని వెళ్దాము. ఇంకా వచ్చేయండి, మీకు ఇంకా మరిన్ని చూపిస్తాను. లోపలికి వెళ్ళే కొద్దీ చాలా ఉన్నాయి ఇక్కడ. మీరు హ్యాండ్ వాళ్ళందరినీ చూడొచ్చు. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళు వాయిస్తున్నారు. ఇంకా మరిన్ని ఇక్కడైతే మనం చూడొచ్చు, టైట్ సెక్యూరిటీ ఉంది. అందరినీ చెక్ చేసి పంపిస్తున్నారు, ఎందుకంటే లోపల ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. ఇక్కడైతే మనం చూడొచ్చు, కొంతమంది పచ్చ రంగు బట్టలతో డప్పులు వాయిస్తున్నారు. వీరిని కూడా చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్. వీళ్ళైతే కరీంనగర్ నుంచి వచ్చారు. ఒకసారి ఇప్పుడు వాయించండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? आप कहाँ से आए? చాలిబండా. చాలిబండా. ఓకే, ఇక్కడ నుంచి అయితే చాలిబండా నుంచి వచ్చారు. దీన్ని కూడా ఇన్స్ట్రుమెంట్ గా వాడుతున్నారు, చూడొచ్చు. బిందెను కూడా. సో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రామంతాపూర్. ఓకే, ఇప్పుడు ఇదంతా ఏంటి? బతుకమ్మ. బతుకమ్మ ఎక్కడ తీసుకెళ్లి పెడతారు? ఇంటికి తీసుకెళ్లి అక్కడ నీళ్ళలో వదిలేస్తాం. మీరు ఎంతసేపు అయింది వచ్చి? మేము పొద్దున్న 9కి వచ్చాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఇవన్నీ ఇంటి దగ్గరే తయారు చేసుకుని తీసుకొస్తారా? ఏమేం పెడతారు? ఈ పువ్వులేనా అన్ని? లోపల ఏమైనా ఉంటాయా? ఏం లేవు, పువ్వులే. సరే, ఇక్కడైతే చూడొచ్చు, చాలా మంది ఆడవాళ్ళు మొత్తం బతుకమ్మ అంతా పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చారు. మళ్ళీ ఇంటికే తీసుకెళ్తారట. ఓకే, ఒక్కసారి అయితే అందరినీ చూడొచ్చు. చాలా అందంగా ఉంది. ఇక్కడైతే యూత్ కూడా వచ్చేసింది, అమ్మాయి. సో అమ్మాయిని కూడా అడిగేదా, ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ నుంచి, ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచా? ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? ఈ ఇయర్ 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి. ఎలా జరుగుతుంది ఇక్కడ అలై బలై ఫెస్టివల్? చాలా బాగుందండి. యాక్చువల్లీ సినీ స్టార్స్ అందరూ కలిపి ఇలా ఒక దగ్గరకు వచ్చి మన కల్చర్ ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. మాకు కూడా యూత్ కి అందరికి ఏం తెలియదు కదా, ఇప్పుడు పుట్టిన వాళ్ళకి. మాకు కూడా అన్ని తెలుస్తున్నాయి ఇక్కడికి వస్తుంటే. కల్చర్ ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. కల్చర్ ని ఎంకరేజ్ చేయడం చాలా బాగుంది. యాక్చువల్ గా ఇప్పుడు మీరు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపు ఉంటారు ఇక్కడ? మార్నింగ్ నుంచి ఉంటున్నామండి. ప్రోగ్రామ్ అంతా ఉంటాం మేము. ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారా? ప్రోగ్రామ్ అంతా ఉంటామండి. మీరు ఎక్కడి నుంచి? ఉప్పల్ నుండి మేడం. ఉప్పల్ నుంచి వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్. ఇక్కడైతే ఎక్కువగా ఉప్పల్ నుంచి వచ్చారు. ఇక్కడైతే సేమ్ కలర్ శారీస్ వేసుకుని చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? ఆడేసారా? ఆడుతున్నామండి, కోలాటం ఆడుతున్నాము. కోలాటం ఆడతారా? ఆడారా? ఆల్రెడీ ఆడేసాం. ఇక్కడైతే చూడొచ్చు, కోలాటం ఆడుతున్నారు. అందరూ సేమ్ కలర్ శారీస్ వేసుకొని. ఇక్కడైతే చూడొచ్చు, అందరూ సేమ్ కలర్ శారీస్ వేసుకొని కోలాటం ఆడుతున్నారు. చాలా అందంగా ఉంది. కన్నుల పండగగా ఇవాళే దసరా చూస్తున్నట్టుగా ఇవాళే దసరాలోనే ఉంది. దసరా వైభోగం చాలా ఇప్పుడు మనతో పాటు సునీత మేడం ఉన్నారు. ఆవిడని అడిగేద్దాం. మేడం చెప్పండి, ఎలా ప్లాన్ చేస్తారు ఈ డ్రెస్ కోడ్ అంతా? మీరు ప్రతి ఒక డిఫరెన్స్ తెస్తాము. ఎక్కడ అకేషన్ లో ఏ కలర్ వేసుకుంటే ఎలా బాగుంటుందో చూసుకొని డ్రెస్ కోడ్ మేము ఎంచుకుంటాం. దాన్ని బట్టి తీసుకొచ్చుకుంటాం. అంటే ఒక అమ్మాయిని ఇంట్లో తయారు చేయడమే చాలా కష్టం, కానీ మీరు ఎంతమందిని అందంగా తయారు చేసి తీసుకొచ్చారు. సో క్రెడిట్ అంతా మీదే. తర్వాత అంటే ఏంటి, వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఇలా ఆడాలి అలా ఎవరు? అవన్నీ ఊరు కోలాటం అండి. ఇది ఊరి కోలాటం. ఊరిలో నేను నేర్చుకున్నాను మా గురువు దగ్గర. నేను నేర్చుకుంటే వీళ్ళకి నేర్పించాను. ఒక 2-3 నెలలు వాళ్ళు నేర్చుకున్నారు. చెప్పే విధంగా వాళ్ళు వింటారు, చక్కగా ఆడతారు. మేము ఎక్కడ వెళ్ళినా
వాళ్ళు నా మాట మంచిగా తయారవుతారు. మేము ఎక్కడ వెళ్ళినా నీట్ గా ఆడేసి వస్తాం. మీ మాటల్లో ఒక్కసారి అలై బలై గురించి చెప్పండి. అసలు ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ఉందండి. అలై బలై ప్రోగ్రామ్ కి చాలా సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం. తరచూ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మేము ఇక్కడ మాకు ఎక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది విఐపీలను కలుస్తున్నాం. చాలా సినిమా వాళ్ళను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కూడా కలుస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే పొలిటికల్ గా ఈ రోజు సినిమా వాళ్ళు అందరూ వస్తారన్నమాట. సో అందరూ కలుసుకునే ఇదే అలై బలై అంటున్నారు. ఈవిడైతే ఈ డ్రెస్ కోడ్ అన్ని కూడా చేశారు, మంచిగా ప్లాన్ చేశారు. మనమైతే ఇంకా లోపల ఏమున్నాయో చూసేద్దాము. నాతో పాటు వచ్చేయండి. ఇక్కడ అయితే మనతో పాటు కొంతమంది డాన్స్ కళాకారులు ఉన్నారు. కుమ్ముకోయ కళాకారులు డాన్స్ అంటున్నారు. వారిని అడిగేద్దాము అసలు ఏంటిది, ఇవన్నీ ఏంటి, ఏం చేయబోతున్నారు అన్ని ఆయన అడుగుదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ముట్టం రాజయ్య, భద్రాచలం నుంచి వచ్చాము. కుమ్ముకోయ రాజయ్య. రాజయ్య. ఓకే రాజయ్య గారు చెప్పండి, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మేము ఇక్కడ అలై బలై కార్యక్రమానికి డాన్స్ వేయడానికి వచ్చాము. డాన్స్ వేయబోతున్నారు. ఓకే, మా కోసం చిన్నది చేయిస్తారా? మీ వాళ్ళు ఏమంటారు? డోల్ అంటారు మేడం. డోల్. ఇది కొమ్ములు తలగేసుకుని డాన్స్ చేస్తాం. ఒక్కసారి మా కోసం చేసి చూపిస్తారు? మాజీ పార్లమెంట్ సభ్యులు, అనేక మంది పెద్దలు, అలంకరించిన వారు, కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గత 15 సంవత్సరాలుగా బండారు దత్తాత్రేయ గారి యొక్క ఆధ్వర్యంలో ఇదంతా అయితే కుమ్ముకోయ డాన్స్. థ్యాంక్ యూ. కేరళ నుంచి కొంతమంది వచ్చారు, డ్రమ్స్ వాయిస్తున్నారు. డ్రమ్స్ వాయిస్తున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, వాళ్ళ టాలెంట్ కూడా చూద్దాము. జరుపుకున్నప్పుడు కూడా దాని యొక్క విశిష్టత ఇక్కడైతే ఒక గ్రూప్ కళాకారులు కనిపిస్తున్నారు మనకి. వీళ్ళని అడిగేద్దాము. మీ పేరు? నా పేరు బాబు మేడం. బాబు. బాబువా? ఓకే బాబు గారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఇక్కడ మేము భారతం నుండి దానవీర శూరకర్ణ అని ఒకటి ఘట్టం ఇక్కడ వేయబోతున్నాం. భారతం నుండి దానవీర శూరకర్ణ. అవును. ఎవరెవరు ఏ క్యారెక్టర్? ఇక్కడ దుర్యోధనుడు, అభిమన్యుడు, దుశ్శాసనుడు, ఈ విధముగా ప్రతి ఒక్కరు, ద్రౌపది, కుంతి, గాంధారి, ఈ విధముగా ద్రౌపది. మీరు ఇంకా ఇలాంటివి చేస్తూ ఉంటారా వేరే అన్ని ప్లేసెస్? ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాము. అవునండి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైమా? ఇక్కడికి మేము రాబట్టి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలుగా వస్తున్నారా? ఎలా జరుగుతుంది ఇక్కడ కార్యక్రమం అంతా? ఎలా జరుగుతుంది ఇక్కడ అంతా అలై బలై? చాలా సంతోషంగా ఉన్నది. దత్తన్న కార్యక్రమంలో అలై బలై కార్యక్రమం. ఏదైనా ఒక్క డైలాగ్ చెప్తారా మా కోసం? చెప్తామండి. ఏమంటివి ఏమంటివి మా రాజవంశంలో ఎవరే గాని పుట్టిన వాడు చేత ఖడ్గము బట్టి బాగుబట్టి గద బట్టి ఈ గద యుద్ధము గాని బాహు యుద్ధము గాని చేసే వాళ్ళము మేముండగా నువ్వు ఉసుకతో ఒక ఉసుక పురుషతో సమానము. నువ్వు ఎంతటి వాడవు రా మా చెంత ఉంది. సో బైండ్ల కళాకారులట వీళ్ళందరూ. ఒకసారి వారితో మాట్లాడేద్దాం. ఎక్కడి నుంచి? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అండి. ఎన్నేళ్లుగా వస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం కళాకారు ప్రోగ్రాలకు అన్నిటికీ. ఒక్కసారి మా కోసం ఇదంతా వాయిస్తారా? ఓ కళాక చాలతోనే, ఓ చెమిడిక ఓ చెల్లతోనే, ఓ బయల్లోల పాటలతో, ఓ బయల్లోల పాటలతో అరే ఆడుకో ఎల్లమ్మలాడుకోవమ్మ, ఆడరా నీ ఆటలాడుకోవమ్మ. ఓ పసుపు బండారుతోనే, ఓ పసుపు బండారుతోనే, ఓ నిమ్మకాయలతోనే,
ఓ కర్రాజు మేడల్లో ఓ నాగరాజు మేడల్లో ఓ ఆడుకో ఎల్లమ్మ ఆడుకోవమ్మ ఆడరా నీ ఆటలాడుకోవమ్మ. కొద్ది కళాకారులు అయితే కనిపిస్తున్నారు. మనం ఇక్కడున్న వీరిని కూడా అడిగేద్దాం, అసలు ఇది ఏంటి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు, అన్ని వారిని అడిగి తెలుసుకుందాము. మీ పేరు? నా పేరు బాబు మేడం. బాబు. బాబు. ఓకే బాబు గారు, ఇది ఏంటి చెప్పండి ముందుగా. ఈ అమ్మవారు దుర్గామాత పూజ చేస్తాం మేడం. దుర్గామాతకు ఈ డమరుకం అనేది సౌండ్ చేసేది డమరుకం అన్నమాట ఇది. సో దుర్గామాత పూజ అప్పుడు బాగా వాడతాం. అమ్మవారికి పట్నం వేసి ఇది కింద కూర్చొని అమ్మవారి కథ చెప్తాం మేడం. అమ్మవారి దుర్గాదేవి ఎట్లా పుట్టింది ఏం కదా అనేది కథ రూపం చెప్తాం మేడం. దుర్గాదేవి కథ అంతా ఈ డమరుకం వాయిస్తూ చెప్తారు. బావు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? సిద్దిపేట మేడం. సిద్దిపేట. అందరూ సిద్దిపేట నుంచేనా? ఓకే, ఎన్నేళ్లుగా మీరు అందరూ ఇలా కలిసి పనిచేస్తున్నారు? 20 ఏళ్ళు అవుతుంది మేడం. ఎన్నేళ్లుగా మీరు ఇలా కలిసి పనిచేస్తున్నారు? 20 సంవత్సరాలు మేడం. 20 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఐకమత్యంగా పనిచేస్తున్నారు. మీకు ఈ అలై బలైకి ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? ఒక 5 years అవుతుంది మేడం. మీకు ఎలా అనిపిస్తోందండి ప్రతిసారి? చాలా బాగుంది మేడం. చాలా ప్రేమ కానీ ఆప్యాయత కానీ చాలా మంది బాగుంది మేడం. మా కళ రూపం కూడా ప్రదర్శించాం, బాగుంది మేడం. యాక్చువల్ గా మీలాంటి కళాకారులకి ఇలాంటి ప్రదేశం యాక్చువల్ గా చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి. ఇలాంటి వాతావరణం సో 10 మందికి చూపించుకునే సమయం. సో మీరు మాకు కూడా ఒక్కసారి ఏదో చిన్న కథలాగా ఒక 4 లైన్లు చెప్పి వాయించండి, ఓకేనా? ఎవరు పాడతారు? నీవే నీవే దుర్గమ్మ దుర్గమ్మ నీ సడి వారులు లేరమ్మా లేరమ్మా. అమ్మవారు నువ్వేనా నువ్వేనా ఆది శక్తివి నువ్వేనా నువ్వేనా. అమ్మవారు అమ్మవారు ఆది శక్తి ఆది శక్తి లోకమాతౌ లోకమాతౌ లోకులు మెచ్చిన లోకులు మెచ్చిన గిరగిర కన్నులు గిరగిర కన్నులు గిరికరాల బండ్ అమ్మవారు ఆది శక్తి. నీవే నీవే దుర్గమ్మ నీ సడి వారుడు లేరమ్మా. మచ్చి మావురం దుర్గమ్మ నీ మాయ దొరకదే దుర్గమ్మ. మచ్చి మావురం మచ్చి మావురం నీ మాయ దొరకది నీ మాయ దొరకదే నీ మచ్చు దొరకదే. ఇక్కడైతే అన్ని అవతారాల్లోని చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడద్దాం, వాళ్ళది ఏ అవతారమో, అసలు వాళ్ళు ఎన్నేళ్ళుగా ఇక్కడికి వస్తున్నారు, అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మునికాదేవితో మాట్లాడదాము ఇప్పుడు ఒకసారి. ఎన్నేళ్లుగా వేస్తున్నారు ఈ అవతారం? చాలా రోజుల నుంచి కళాకారులము చాలా రోజుల నుంచి వేస్తున్నాం ఈ బృందం. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కాళికామాత అనేసరికి చాలా పవర్ఫుల్ కదా, ఈ అవతారంలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. నెక్స్ట్ మాట్లాడేద్దాము. ఇది ఏ అవతారం అండి? మేడం అది నల్గొండ జిల్లా, మీ పేరు? నార్కల్పల్లి మండలం, నక్కలపల్లి గ్రామము. నా పేరు గడ్డం కాశయ్య, చిందు యాక్షగారు. అయితే ఇందులో నా పాత్ర రామణాసురుడు. రామణాసురుడు ఇది మేము గత మా తాతల తరుల కానించి కూడా ఈ ప్రకారంగానే వేషాలు వేస్తూ ఇప్పుడు మీరందరూ ఒక డ్రామా ప్లే చేయబోతున్నారా? ఇప్పుడు ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం. అలై బలాయ్ ప్రోగ్రామ్. అలై బలాయ్కి ఎన్నేళ్ళుగా వస్తున్నారు? ఇప్పుడు వచ్చినాం మేడం. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం వస్తున్నారు. ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది మేడం? ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది మేడం, బాగుందా? బాగుంది. మీరే అవుతారు? అయ్యప్పన్. అయ్యప్ప అయ్యప్పన్. ఓకే, అయ్యప్పన్. ఓకే, ఇప్పుడైతే డ్రామాలో మీ క్యారెక్టర్ కూడా అయ్యప్పన్ అంటారు. అవునండి. ఇదే ఫస్ట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. నల్గొండ డిస్ట్రిక్ట్. ఇదే ఫస్ట్ ఇయర్ అట కదా, మీరు కూడా ఇదేనా రావడం అలై బలాయ్కి? నేను 2 months నుంచి వస్తున్నానండి. 2 months నుంచి. మీరు ఏ అవుతారు? మా ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి. మీరు కూడా ఇదే ఫస్ట్ టైం అలై బలాయ్కి రావడం? ఇంకా ముందు చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? అంతా గ్రామం, నక్కలపల్లి గ్రామం నుండి వచ్చాం. నక్కలపల్లి గ్రామం. మీరు? కృష్ణుడు వేషం మేడం. కృష్ణుడు వేషం. కృష్ణుడు మంచిది. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా నార్కల్పల్లి మండలం, గ్రామం నక్కలపల్లి. ఓకే.
అందరూ ప్రాక్టీస్ ఎన్ని రోజులు చేశారండి ఇక్కడికి రావడానికి? మేడం నేను అడుగుతాం, మీరంతా ఇలా చేయాలంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ కావాలి? ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు? చేసే ఒక రోజు పడుతుంది మేడం. ఒక్క రోజులోనే చేస్తారనమాట. అంటే మంచి కళాకారులు యాక్చువల్ గా ఒక రోజులో అన్ని పట్టేస్తారు. ఓకే, మీరు మీ పేరు? మంత్రేశం అండి. మంత్రేశం నాది. ఓకే, ఎక్కడి నుంచి? అక్కడి నుంచేనా అంతా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. ఇదేనా మీరు కూడా ఫస్ట్ టైం? ఓకే, ఏదైనా చిన్నది డైలాగ్ అని ఏదైనా చెప్తారా? ఏదైనా క్యారెక్టర్ డైలాగ్ అది ఏదైనా చెప్తారా? నా పేరు రామనాసురుడు. అయినా పండ నోర్ధండ నిర్ముక్త తండ తండముల యా భూమంతర గుండెలకు పేల్సు సాహసుండ చుండ దిగ్భేదండ ప్రాచండ భావబలుండ మార్తండ కోటి ప్రభాకరుండ. అయినా నేను ఈ వేషంలో ఉన్న ఇప్పుడే వెళ్ళి మాయ పార్వతీదేవిని తీసుకొని వచ్చి నా లంకాపురంలో వైభవంగా దానితో ఖేలి విలాసంగా ఉండేదరుగాక. ఓకే, ఎవరు మాట్లాడతారు వాళ్ళే? ఓకే, ఇక్కడైతే మనం మరింత మంది కళాకారులు చూడొచ్చు. అసలు ఇది ఏంటి, తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు వెంకన్న మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం జిల్లా. ఏమంటారు దీన్ని? డోలు. ఏం డోలు? రాజన డోలు. మా క్యాస్ట్ రాజకొయ్య. మీరు ఎన్నేళ్లుగా వస్తున్నారండి అలైబలైకి? 15 సంవత్సరాల నుంచి వస్తాం. 10 ఏళ్లుగా వస్తున్నారా? సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా? మాకు మంచిగానే ఉంది. ఓకే, ఒకసారి మా కోసం వాయించి చూపిస్తారా? మా కోసం వాయించి చూపిస్తారా? ఫోటో దిగో బాగా గుర్తుంటుంది. సంవత్సరం నుంచి దీనికి ఈ ప్రోగ్రామ్ కి రావాలంటే ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ కి రావాలంటే నేను స్పెషల్ గా ప్రాక్టీస్ చేస్తారా? ఎప్పుడు వస్తూనే ఉంటాం అండి. ఎప్పుడు వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది కళాకారులు ఉన్నారు. ఇదంతా చూసి మీరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఏం చేయబోతున్నారు? ప్రోగ్రామ్ కి వచ్చిన డాన్స్ చేసిన ఇప్పుడు పోతాం. ప్రోగ్రామ్ అయిపోతుంది. డాన్స్ వేసారా? ఓకే, వీటితో వేస్తారా? ఈ నెమలికలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో డాన్స్ వేస్తారా? దానితోనే డాన్స్. మా కోసం ఒక చిన్న డాన్స్ చేస్తారా? వినడానికి అందరూ వెళ్ళిపోయారా? ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ అలైబలైలో. ప్రతి సంవత్సరం ఎంతమంది వచ్చారు ఇప్పుడు డాన్స్? మొత్తం 15 మంది వచ్చిన. 15 మంది. తెలుగు ఎవరికి వస్తుంది? మీకు వస్తుందా? ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారా? నాగరాజ్. హలో, వాయిస్ చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ అయితే మనం అలైబలైలో లంచ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఏమేమి మెనూ ఉంది అసలు, ఎందుకంటే ఈ రోజు వచ్చే వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. అసలు భోజనం మార్పాట్లు ఎలా చేశారు, ఎవరు చేశారు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వారిని అడిగేద్దాము. మీ పేరు? పేరు రాజు. ఓకే, రాజు గారు చెప్పండి, ఈవేళ ఉన్న ఐటమ్స్ ఏంటి, ఏం శ్రద్ధ తీసుకున్నారు, అంటే ఏం కేర్ తీసుకున్నారు? ఎందుకంటే ఇంకొంచెం పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి భోజనాలు చేస్తున్నారు. సో ఈవేళ ఉన్న ఐటమ్స్ ఏంటి? ముందుగా ఐటమ్స్ చెప్పండి. బగారా ఖానా, ఆలు వంకాయ కూర, వైట్ రైస్, సాంబార్, రసం, పెరుగు, డబల్ కా మీఠా. ఈరోజు ఎంతమంది వచ్చి భోజనం చేస్తారండి? ఒక 1000 మంది రావచ్చు. ఎన్ని గంటల వరకు పెడతారు? 5. ఈవినింగ్ 5 గంటల వరకు. ఈ భోజనం అన్ని కూడా ఏర్పాట్లన్నీ ఎవరు చూస్తున్నారు? వండర్ దత్తాత్రేయ. మొత్తం దత్తాత్రేయ గారేనా?
ఓకే, ఇక్కడైతే భోజనం ఏర్పాట్లు అన్ని కూడా బండారు దత్తాత్రేయ గారి సమక్షంలోనే జరుగుతాయట. ఆల్మోస్ట్ ఎంతమంది వస్తారన్నారు ఈవినింగ్ వరకు? ఇప్పుడైతే చాలా మంది వచ్చేసారు. ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు? బీజేపీలో ఉన్న వాళ్ళ నాయకులందరూ వచ్చారు, అన్ని పార్టీలు వచ్చారు. టిఆర్ఎస్ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చారు, ఎంపీ కేశవరావు వచ్చారు, ఎంపీ కేశవరావు గారు వచ్చారు. అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. అంటే ఇక్కడ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వస్తారు. పొలిటికల్ గా కానీ సినీ రంగంలోంచి కూడా. సినీ రంగంలోంచి ఎవరైనా మెగాస్టార్ గారు వస్తారని అంటారు, చిరంజీవి గారు వస్తారని ఇంకా రాలేదైనా. ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే జాంబవంతుని అవతారంలో ఉన్నారు. వారి పేరేంటో అడుగుదాం. ముందుగా మీ పేరు? అమ్మ, నా రియల్ పేరు గడ్డ ముత్తులింగం. ఇప్పుడు ఈ రోజు అవతారం గోసంగి వేషం అను జాంబవంతుడు. అంటే ఏదైనా డ్రామా చేస్తున్నారా? ఇప్పుడు ఏంటి, నాటకం ఏమైనా చేస్తున్నారా? అంటే మేము వృత్తి కళాకారులం అమ్మ, చిందు యక్షగాన కళాకారులం. ఎక్కడి నుంచి వచ్చారు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం అలాయ్ బలే కార్యక్రమానికి సారు పిలుస్తాడు, వస్తాం. ఇప్పుడు మీరు ఇంతమంది వస్తున్నారు కదా, సో మీకు వీళ్ళందరూ ఏమన్నా ఆర్థికంగా గానీ ఏదైనా సహాయం ఉంటుందండి ఇక్కడ మీకు? లేదా మీకు జస్ట్ అందరికీ తెలుస్తుంది అని వస్తుంటారా? లేదా, సహాయం చేస్తున్నారు. రాను ఛార్జీలు గానీ, భోజనం గానీ మనిషికో 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆర్థికంగా కూడా ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు యాక్చువల్ గా? ఇక్కడ డ్రామా చేస్తున్నారు, ఇప్పుడు నాటకం ఏమైనా చేస్తారా? అయితే యక్షగానము జాంబవ పురాణం అని ఒక 2 నిమిషాలు స్టేజ్ పై అవకాశం ఇస్తారు ప్రతి ఒక్క కళాకారులకు. సారు పిలుస్తాడు. మాకు ఒక చిన్న డైలాగ్ చెప్పబోతున్నారా? నేను ఎవరనుకుంటే ఆదిలో పుట్టాను నేను, ఆది జాంబవంతుడు గోసంగి వేషము దానిగా పురాణము, ఆది జాంబవ పురాణము. 24 కులాలు 18 వర్ణములు 66 సంఖ్యజాతి కులాల్లో ఆది జాంబవంతుడు అందరికి సహాయం చేశాడు. ఆనాడు త్రేతాయుగమందు రాముడు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఉన్నాడు. వారధి కడుతుంటే శ్రీలంక వారధి కడుతుంటే సహాయం చేశాడు ఈ జాంబవంతుడు. నా భూమి నా జలంచైవో నా తేజో నా చంవాయువో నా చంవిష్టం నా రుద్రాక్షక తారకం సర్వశూన్యం మిరలంబో స్వయంభో అంటే అనగా భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, త్రిమూర్తులు లేరు, దేవతలు లేరు, దానవులు లేరు. అప్పుడు భూపాలమును కట్టి భూమి కంటే 6 నెలలు పెద్దవాడు ఈ జాంబవంతుడు. ఈ జాంబవంతుడు అన్ని కులాలకు సహాయం చేశాడు. నాటి నుంచి నేటి దాకా ఈ జాంబవంతుని వంశములు వీరి పురాణము కథ చెప్పుకుంటూ చిందు యక్షగాన కళాకారులు ఉపకులాలకు చెందినవారు కాబట్టి ఆ ఎస్సీ వాళ్ళు ఆదరణ, ప్రభుత్వ ఆదరణ బట్టి కళను పోషించుకుంటూ జీవించుకుంటున్నారు. ఓకే, ఇక్కడైతే మనతో పాటు మరింత మంది కళాకారులు ఉన్నారు. ఇదంతా బుడబుక్కల వేషం అని వీళ్ళు అంటున్నారు. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడేద్దాం. మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. ఓకే, కోటేశ్వరరావు గారు చెప్పండి, యాక్చువల్గా ఈ బుడబుక్కల వేషం ఎన్నేళ్లుగా వేసుకుంటున్నారు? 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మా తాత ముత్తాతల నుంచి ఉన్నది ఈ వేషం. అసలు ఇక్కడికి అలయ్ బలైకి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? ఇప్పుడు గత 10 years నుంచి వస్తాం. మీ పేరు? నా పేరు సత్యం అండి. సత్యం గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తొర్రూరు మండలం వెలికేట గ్రామం. అంటే ఇప్పుడు ఈ బుడబుక్కల వేషంలో ఏం చేస్తారో ఒకసారి మా కోసం చేసి చూపిస్తారా? హలో శాంభవి జగన్మాత ఒక బొలకవే, కాళికాదేవి భద్రకాళి, అంబా భవానీ ఒక తోడు కలిగి, రామాది ఒక యాడ కలిగి, జగన్జాంభరి ఒక బొలకవే, ఈశ్వరి విరంత ఘాటి సూర్యామఖండి తల్లి సంతత్త కోటి మహామంత్రాధికార, ఉమామహేశ్వరి దానాధంష్టం లక్ష్మీలయ పద్మా చిత్తరేఖ భాండవాదేవి, శశి శ్యామాలదేవి భద్రకాళి జగన్మాత ఒక బొలకవే, అంబాది ఒక యాడ కలిగి, రామచంద్ర నారాయణ గురుదేవత భగవతి శాంభవి జగన్జాంబరి, కాశీశ్వరుడాయ మహాప్రమాన్ భావం, అంబా భవానీ మహాప్రభం, జగన్జాంబరి ఒక బలుకవే, భద్రకాళి జగన్మాత ఒక బలుకు, గ్రామగాసే గ్రామ తల్లివేమయ మహాప్రభురుగా శౌరులమ్మ పోలమగాసే పోతు శక్తివే, గడిగాస గడిమైషమ్మ ఊళ్ళే ఉన్న బొడ్రాయి దేవత మహాప్రమాన్ మహాప్రమాన్. ఆయన కూడా చల్లగా ఉండి వారి ఉండే కొడుకులు బిడ్డలు సంతోషంగా విద్య పొంది వచ్చి కోటి లాభాలు కలిగి వచ్చి దాని లాభాలు జరిగి వాళ్లకు వచ్చిన కర్మగాచారం వెళ్ళిపోయి మహాప్రమాన్ భావ మా అట్టి బిడ్డ దేవునున్నాను 2 మొదలు కలిగి వచ్చి 7 కెట్లు కలిగి 5 వరుడు కలిగి వచ్చి 4 పుట్లు కలిగి వచ్చి సలుగు పాత్రలు కలిగి గొప్పై గుడాలు లెక్కై మేడి లావులు 100 కోట్ల గుంపులు కలిగి వచ్చి ఆ యమనాగంగా జలాది దేవతలు కిన్నెరాకింపులు సాధుడా సముద్రంలో పాలు మహాప్రమాన్ వారికి వచ్చిన కర్మగాచారాలు వెళ్ళి
వెలిగిపోయే మహాప్రమానుభావ మీ ఉండే కుటుంబాలు చల్లగా ఇటు పొంది వచ్చే మహాప్రమా తల్లి మహాప్రభు మీరు కుటుంబాలు చల్లగా ఉండాలండి. అయితే మనకి పంజాబ్ నుంచి వచ్చారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వారికైతే తెలుగు రాదు, బట్ వారు హిందీలో మాట్లాడతారు, మనమైతే అర్థం చేసుకుందాము. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్ని అడుగుదాం వారిని. आपके नाम? मेरा नाम मनदीप कौर है। ओके बोलिए ना मैडम, आप कहाँ से आए इधर? हम पंजाब से आए हैं, नॉर्थ कल्चरल जोन की तरफ से। लोकनाच सोसाइटी है हमारी पंजाब में। हमने पंजाब का पहरावा पहना हुआ है और आज हम आपको यहाँ पर पंजाब के लोक नाच दिखाएंगे, जिसको भंगड़ा कहते हैं, जिंदुआ कहते हैं। उसमें लुड्डी भी होती है और सम्मी भी होती है, सब कुछ होता है। बाकी हमारे सर बताएंगे आपको। आपने कितने साल से इधर आ रहा है अलाई बलाई प्रोग्राम को? हम लोग जहाँ पिछले 5 साल से आ रहे हैं कंटिन्यू। वो 5 साल से? हाँ जी। आपको 5 साल से आ रहे हैं ना, इधर क्या क्या चेंजेस दिख रहा है आपको? कुछ चेंज है ये प्रोग्राम में? हाँ, थोड़ा जो अरेंजमेंट का है वो आगे से बढ़िया हो रहा है, जो सिंगिंग का है जैसे स्पीच का है वो भी आगे से बेहतर हो रहा है। आपने इतना दूर से आ रहा है ना, आपको चार्जेस जैसा देता है ये लोग? कैसे? पंजाब से आ रहा है तो थोड़ा ज्यादा चार्जेस भी रहता है वो। हाँ। ट्रांसपोर्ट का चार्जेस और पेमेंट ऐसा अच्छा ही रहता है आपको? पेमेंट का और ट्रांसपोर्ट का जो चार्जेस होता है हमारा वो अच्छा रहता है, हर बार अच्छा रहता है। हाँ जी। एक्चुअली आप सबने हमारे लिए एक डांस करो ना। हाँ जी, जरूर जरूर। एक स्टेप हम लोग एक ट्रेडिशनल स्टेप हमारा आपको करके दिखाते हैं डांस का। Thank you so much. Thank you.